శ్రీకాకుళం జిల్లా రాజం రేషన్ గోదాంలో భారీ అక్రమాలు బట్టబయలయ్యాయి. పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న ఈ గోదాంలో 25 లక్షలకు పైగా విలువైన బియ్యం, పంచదార, కందిపప్పు గాయం అయినట్లు ఘటన కలకలం రేపింది. నిత్యం మద్యం మత్తులో ఉండే గోదాం ఇన్ఛార్జ్ సహా కొంతమంది సిబ్బంది కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకే ముందుగానే సమాచారం చేరడంతో గోప్యంగా మంతనాలు మొదలయ్యాయి. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి లోపాలు బయటపడినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం కొందరి పాత్రపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం నుంచి శ్రావణ్ రిపోర్టర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి శ్రావణ్, రాజం రేషన్ గోదాంలో బయటపడిన అక్రమాల మొత్తం విలువ ఎంత ఉండొచ్చు? థ్యాంక్ యూ శ్రేయ. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరా శాఖలో ఉన్నటువంటి అక్రమాలపై ఉక్కుపాదం అవుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పౌర సరఫరా శాఖలో జరుగుతున్నటువంటి మరో అక్రమం కూడా బట్టబయలైందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రాజాం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఎంఎల్ఎన్ పాయింట్ లో జరుగుతున్నటువంటి అక్రమాలను ఒక్కసారిగా కూడా స్థానికులు బీఆర్కే న్యూస్ కి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అక్రమాలపై ప్రత్యేకించి కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆ ఎంఎల్ఎన్ పాయింట్ లో జరుగుతున్నటువంటి అక్రమాలని బీఆర్కే న్యూస్ బట్టబయలు చేసింది. ప్రధానంగా అక్కడ ఎంఎల్ఎన్ పాయింట్ లో అయితే మాత్రం గత 6 నెలలుగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనేటటువంటి ఉద్యోగి అయితే మాత్రం ప్రధానంగా మద్యానికి బానిసై అక్కడ ఉన్నటువంటి రికార్డులతో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆ ఎంఎల్ఎన్ పాయింట్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపి దాదాపుగా కూడా అక్కడ స్టాక్ యార్డ్ లో ఉన్నటువంటి దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి పంచదార, నూనె, బియ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో బయటికి అమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి బీఆర్కే న్యూస్ అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి భాగవతంపై అయితే మాత్రం ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అధికారులకు సమాచారం ఇచ్చిన అనంతరం అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గొడవను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ అక్రమాలు జరిగినట్లుగా కూడా ఒక నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు మద్యానికి పూర్తిగా బానిస అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వర్కర్లతో చేతులు కలిపి ఈ తతంగాన్ని అంతా కూడా గత 6 నెలలుగా నడిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ చేసినటువంటి నిర్వాహకం పట్ల అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా రెవెన్యూ అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే అక్కడ నూతనంగా కూడా గంగా భవాని అని చెప్పినటువంటి ఇంకొక మహిళను కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా గోడౌన్కి నియమించడం జరిగింది. అయితే గత 2 రోజులుగా కూడా బీఆర్కే న్యూస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో గోడౌన్లో అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం దాదాపుగా 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పంచదార, నూనె, కందిపప్పు ఈ 3 ఐటమ్స్ కూడా పెద్ద ఎత్తున కూడా మాయం చేసినట్లు కూడా ఒక నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అయితే మాత్రం ఇదే అంశాన్ని అయితే మాత్రం శ్రీనివాసరావుకి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా శ్రీనివాసరావు గత 2 రోజులుగా కూడా అక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని కప్పుపుచ్చుకునేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా అటుపక్క రెవెన్యూ యంత్రాంగానికి ఇటుపక్క బీఆర్కే మీడియా ప్రతినిధులతో కూడా వాళ్ళు చర్చలు జరుపుతూ తమకు కావాల్సింది ఇస్తామంటూ కూడా బహిరంగంగానే ఓవైపు ఆఫర్లు గుప్పిస్తూనే ఈ జరుగుతున్నటువంటి అక్రమాన్ని పూర్తి స్థాయిలో అటు గుట్టురట్టు కాకుండా చూసేందుకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ చోరుగాలు ఎవరైతే అదే ఎమ్మెల్యే పాయింట్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు ప్రయత్నించినటువంటి ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితులను కూడా ఈ జరుగుతున్నటువంటి అక్రమాలను బట్టబయలు చేసే విధంగా అయితే మాత్రం బీఆర్కే న్యూస్ వరుసగా కథనాలు ప్రచురించడంతో పాటు కూడా అధికారులకు కూడా తెలియజేయడం, ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా అధికార యంత్రాంగంలో కూడా భారీగా అయితే మాత్రం దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఒక సాధారణమైనటువంటి ఒక్క పాయింట్ లోనే శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే పాయింట్ లోనే దాదాపు కూడా ఒక అధికారి నిర్లక్ష్యంతో 25 లక్షల రూపాయలు వస్తువులను గోల్మాల్ చేశారంటే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటివి చాలా పాయింట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అన్ని పాయింట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు అయితే మాత్రం బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా జనసేన పార్టీ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మంత్రి కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈ అక్రమాలపై అయితే మాత్రం ఉక్కుపాదం మోపాలని చెబుతున్నారు. అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీనివాసరావుతో పాటు అక్కడ ఉన్నటువంటి వర్కర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతువాటం కారణంగానే ఈ తతంగం అంతా జరిగినట్లుగా కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు
ప్రాథమికంగా ఒక అంచనా కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత మొత్తంలో జరిగింది, ఇదంతా ఎవరెవరికి ఎక్స్పోర్ట్ చేశారు అనే విషయాలపై అయితే మాత్రం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దొంగతనంపై అయితే మాత్రం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. గత 2 రోజులుగా కూడా జరిగినటువంటి హైడ్రామాని అంతా కూడా కట్టుబెట్టి ఈ రోజు బీఆర్కే న్యూస్ సంఘంలోకి దిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కూడా భారీ ఎత్తున కూడా కదిలిందని కూడా మనం చెప్పాలి. ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద లోతైన దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు శ్రేయ. అయితే శ్రావణ్, గోదాంలో ఏ వస్తువులు గాయమైనట్లు అధికారులు గుర్తించారు? అయితే ప్రధానంగా అయితే మాత్రం ఎవరైతే గత 6 నెలలుగా ఆ గోడౌన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు ఉన్నాడో ఆయన పూర్తిగా కూడా మద్యానికి బానిసైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు కూడా విధులకు రాకుండా విధులకు డొమ్మా కుడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి గోదాంలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అక్కడ ఇల్లీగల్ ఇన్ఛార్జ్ పదవులను కూడా ఒబ్జెక్టున్నటువంటి స్థితికి శ్రీనివాసరావు దిగజారినటువంటి పరిస్థితి నేపథ్యంలో శ్రీనివాసరావు బలహీనతల్ని అడ్డుపెట్టుకొని అక్కడ ప్రధానంగా ఆ పంచదార, నూనె, కందిపప్పు ఈ ప్రధానంగా అత్యధిక వాల్యూ ఉన్నటువంటి ఈ 3 ఐటమ్స్ ని టార్గెట్ చేస్తూ అయితే మాత్రం కిరాణా షాపులకి ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రతి రోజు కూడా ఆటోల ద్వారా, మినీ వాహనాల ద్వారా అయితే మాత్రం తరలించినట్లుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. అయితే దాదాపు కూడా ఇది ఎన్ని టన్నుల మేర మాయమైంది అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా రెవెన్యూ అధికారులు బీఆర్కే న్యూస్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే మాత్రం లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి ఒక్క రేషన్ డీలర్లకు కూడా ఇక్కడ నుంచే ఈ రాజ్యంలో ఉన్నటువంటి MLN పాయింట్ నుంచే రాజ్యం నియోజకవర్గంలో సంబంధించినటువంటి 4 మండలాలకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క రేషన్ డిపో కూడా ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ అక్రమాలను అయితే మాత్రం బట్టబయలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది శ్రేయ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.